భక్తులందరూ కూడా మాలాధారణలో ఉంటారు. ఈ మాలాధారణకి దీక్ష ఈ అమ్మవారి జాతరకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ రెండింటి వల్ల ఏదైనా ప్రశ్నలు తలెత్తుతాయని చాలామందికి అనుమానంగా ఉంది. ఇది అనుకుంటే ఇది 5వ జాతర సుమారు మన ఈ మాలాధారణ మొదలైన తర్వాత యాక్చువల్గా వచ్చి మాలాధారణ జాతర అనగానే వేడుకలు చేసుకోవద్దన్నారు తప్ప పూజలు చేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ మన జాతరలో అమ్మవారిని నిలబెట్టిన తర్వాత కూడా చాలామంది దీపావళికి కేదారేశ్వర నోసేవులు ఉన్నారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో సత్యనారాయణ స్వామి పూజలు చేసుకుంటున్నారు. అయితే వేడుకలు చేసుకోవద్దు. మాకు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటంటే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్పనే కాకుండా 100 మంది మాల వేస్తే 90 మంది అమ్మవారి ఫోటో కూడా పెట్టి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటారు. ఈ మండల దినములు 2 పూట్ల అమ్మవారికి నైవేద్యం, హారతి, ధూపదీప నైవేద్యాలు, అమ్మవారి స్తోత్రం, కుంకుమార్చన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క మాలాధారంలో ఉన్న వ్యక్తులు చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి చెందవలసిన పూజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా మా మాలాధారం వల్ల అమ్మవారికి ఇంకా ఎక్కువే జరుగుతుంది తప్ప అమ్మవారిని ఎక్కడా కూడా మేము కించపరచడం కానీ అమ్మవారిని అగౌరవపరచడం కానీ మా దీక్షాపరలో లేదు. ఇంకా భవానీ మాటలు అయితే చెప్పక్కలేదు, అది కంటిన్యూగా అమ్మవారి దగ్గర ఉంటారు. అయితే చాలామంది స్వాములకు అనుమానం, ఈ అమ్మవారిని నిలబడతాను కాబట్టి మాల వేసుకోవచ్చా లేదా? మాలకి జాతరకి సంబంధం లేదు. ఈ యొక్క మాలాధారణ దీక్షాపరులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మన ఏలూరులో ఒక బాలాజీ సినిమా హాల్ దగ్గర ఉన్నామండి, అలాగే ఒక దొన్నపాడు ఉన్నామండి, అలాగే ఒక మన ఇండిగిరా స్వామి భిక్షా కార్యక్రమం ఉన్నామండి, మరియు అలాగే దక్షిణ వీధి పెద్దమ్మవారి గుళ్ళ ఉన్నామండి, అలాగే రామ్కోట్లో మన కుటుంబాలు గారు అవనివ్వండి, అలాగే అందరూ కూడా అలాగే ఇసుకూరు తాతారావు గారు అవనివ్వండి, మన ఇండిగిరా స్వామి గారు కుమ్మదేవుల ఇయ్యమండి, ఎవరైనా సరే మార్కండేయ స్వాముల్లో భిక్షలు అవనివ్వండి. ఈ భిక్షలన్నీ కూడా యథావిధిగా ఎప్పుడు లాగానే మొదలవుతాయి. ఎప్పుడు లాగానే 40 రోజులు చేసే 40 రోజులు, 50 రోజులు చేసే 50 రోజులు భిక్షా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కాబట్టి మాలాధారణ పనులు ఎవరూ కూడా భయపడక్కర్లేదు, సందేహించక్కర్లేదు. మేము మాల వేసుకున్నాం మళ్ళీ భిక్షకు హోటల్కి వెళ్ళాలా అనే విధక్కర్లేదు. యథావిధిగా ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే మన యొక్క కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తానికి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి వారికి కూడా మేము ఫోన్ చేసినప్పుడు మాలాధారానికి జాతరకి సంబంధం లేదనే విషయం తెలియపరుస్తున్నాం. కానీ మీడియా ముఖంగా ఒక్కసారి ఇలా చెప్తే కనుక ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ విషయం క్షుణ్ణంగా తెలుస్తుందని చెప్తున్నాం. మీరెవరూ భయపడక్కర్లేదు. ఇంకా మీకు ఒకటి చెప్తాను, 95 అమ్మవారిని నిలబెట్టినప్పుడు నేను సైకిల్ యాత్ర చేశాను. ఇముడు కట్టుకుని సైకిల్ మీద శబరిమల వెళ్ళా. చాలామంది అన్నారు కన్నా అమ్మవారిని నిలబెట్టారు, సైకిల్ యాత్ర ఎలాగెళ్తారన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారి ఇరుముడు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పర్వతీది రంగనాథం దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని సైకిల్ యాత్ర వేయడం ఒక విఘ్నం లేకుండా, ఎటువంటి బాధ కలగకుండా తృప్తిగా దర్శనం చేసుకుని అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వచ్చాం. కాబట్టి పూజకి అనే దానికి సంబంధం లేదు, ఎటొచ్చి వేడుకలని చేసుకోకూడదు. కాబట్టి దాన్ని గమనించి ప్రతి వారు కూడా మీరు ఎప్పుడైతే మాల వేసుకుంటున్నారో మండలానికి అప్పుడు వేసుకోండి. నవంబర్ 15 దేవాలయం ఓపెనింగ్, డిసెంబర్ 26 దేవాలయం క్లోజింగ్, డిసెంబర్ 30వ తారీఖు మళ్ళీ తీస్తారు జ్యోతికి, జనవరి 20వ తారీఖు క్లోజింగ్. ఈ డేట్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల వేసుకుని దీక్ష చేసి రైల్వే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా యథావిధిగా మీరు ఎప్పుడైతే ఎలా ఉన్నారో అదే రోజుల్లో మీరు టికెట్లు బుక్ చేసుకోండి. భిక్షా కార్యక్రమాల్లో మార్పులలో అందరూ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ నెలలో ఎప్పుడైతే పెడతారో అదే నెలలో భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది భవానీ మాల కానీ, సాయి మాల కానీ, గోవింద మాల కానీ, హనుమత్ మాల కానీ, శివమాల కానీ, సాయి అయ్యప్ప మాల కానీ దీక్షాపరులు ఎవరు కూడా సందేహపడద్దు. ఉదయం కూడా బాలాజీ తీర్థ అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, ఇవన్నీ కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. అందరూ ఈ గమనించి మీ మాలాధారణ మీ యొక్క గురుస్వామి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క నిర్ణయాన్ని తీసుకుని వారు ఎప్పుడు వేసుకోమంటే అలా వేసుకుని మీ మంగళ దినములు పూర్తి చేసి సంపూర్ణం చేసి ఎప్పుడు కట్టుకుని సభలు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ జాతరకి మనకి సంబంధం లేదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. ఎవరు కూడా దీని గురించి సందేహించు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి శరణమయ్యప్ప. మరి ఏలూరు అన్న సమారాధన కమిటీ బాలాజీ థియేటర్ దగ్గర మరి మన అధ్యక్షులు శ్రీనివాసేంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద్ గురుస్వామి మరియు అందరూ ఇక్కడ మీటింగు మీడియా మరి ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం
మరి మనకి ఈ సంవత్సరం మన పడమరవీరి గంగానమ్మ జాతర అక్టోబర్ 26 ముడుపు కట్టడం జరుగుతుంది. మరి ముడుపు కట్టిన తర్వాత ఈ జాతర గంగానమ్మ ఊళ్ళో మరి ఘటాలు తిరుగుతాయి కదా, మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా అని సందేహం. ఈ సందేహం అంటే మేము 4-5 జాతరలు చూసాం, మాకు తెలుసు. అయినా సరే అవగాహన అన్నమాట. తెలియని వాళ్ళకి ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మాల వేసుకోవచ్చా, లేకపోతే మన ఏలూరులో భిక్షలు జరుగుతాయి, భిక్షలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా. మరి మన గురుగారు చెప్పినట్టుగా నిరభ్యంతరంగా యథావిధిగా భిక్షా కార్యక్రమం జరుగుతుంది. మాల ఇది వరకు కూడా మేము గురుస్వామికి చెప్పుకుందాం, మాల చక్కగా వేసుకోవచ్చు. మాల వేసుకుని మరి దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే మరి మన ప్రసాద్ గురుస్వామి గారు చెప్పినట్టు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఫోటోలో అమ్మవారు ఉంటుంది. మాలికాపురత్తమ్మ, కనకదుర్గమ్మ ఫోటో పెట్టి ప్రతి ఒక్క అయ్యప్ప మాల ధరించిన ప్రతి ఒక్క స్వామి ఈ 4 ఫోటోలు అమ్మవారిని యథావిధిగా కొలుస్తారు. అలాగే మేము మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్తుంటారు. ఆ దేవాలయంతో పాటు ఇప్పుడు గ్రామ దేవత గంగానమ్మ గుడికి కూడా వెళ్తారు ఈ సంవత్సరం. మళ్ళీ వారానికి ఒకసారి మనకి ఏమన్నా ఇదిగా ఉంటే చక్కగా యాప మండలతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మాలాధారణ ప్రతి ఒక్కళ్ళు తెలియని ఏమైనా ఉంటే గురుస్వాములను అడగండి. తెలియని ఏమైనా ఉంటే యథావిధిగా కంపల్సరిగా ప్రతి మాల వేసుకోవచ్చు. అయ్యప్ప మాల, గోవిందమాల, శివమాల, ఇక భవానీ మాల అంటే వాళ్ళు భవానీ దీక్షలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. సర్వసాధారణ మాల ప్రతి ఒక్కరు యథావిధిగా జరుగుతాయి. మరి గురుస్వామి గారు చెప్పినట్టు మనకి జనవరి 25 లోపు ఈ మాలాధారణ ముగుస్తుంది. కంపల్సరిగా ప్రతి సంవత్సరం వేస్తున్నట్టు, ప్రతి సంవత్సరం ఎప్పుడు వేస్తుంటారు, దసరాకి వేస్తుంటారు మాల. దసరాకి వేస్తుంది, ఫస్ట్ మండలానికి వెళ్తారు, సెకండ్ మండలానికి వెళ్తారు. తర్వాత లాస్ట్లో 30వ తారీఖు మరి నవంబర్ 30న మనకి జ్యోతికి వేసుకునే వాళ్ళు వేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా మాలాధారణ టైం కరెక్ట్గా సరిపోద్ది. మనకి ఫిబ్రవరి 1వ వారం ఆదివారంలో మనకు జాతర జరుగుతుంది. ఈలోపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు చక్కగా యథావిధిగా ప్రతి సంవత్సరం లాగానే మన మాల అనేది ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా ఒక సైడ్ అందరికంటే ముందు ముఖ్యమైనది ఏంటంటే చక్కగా ఇప్పుడు చేసుకోకుండా ఏంటంటే ఫంక్షన్లు, ఇందులో వినోదాలు, పెళ్లిళ్ళు. మనం చేసుకునేది మాసిపోయిన బట్టలు వేస్తుంటాం, మాల వేస్తుంటే అయ్యే పిండుకుని అయ్యే వేస్తుంటాం, మాసిపోయిన గెడ్డం. యథావిధిగా నిరభ్యంతరంగా మాల వేసుకోవచ్చు. చక్కగా ఏమన్నా తెలియని ఉంటే గురుస్వాములను అడగవచ్చు. భోజనాలు కానీ ఏదైనా సరే భిక్షా కార్యక్రమాలు మన బాలాజీ దగ్గర ఉదయం అల్పాహారం యథావిధిగా జరుగుతుంది, భిక్ష యథావిధిగా జరుగుతుంది. అలాగే రాంకోటి, తర్వాత కుమ్మరేవు, ఇంటికి రాజు భిక్ష, తర్వాత ఆదివారపేట మార్కెట్, ఇసుకపల్లి తాతారావు గారి దగ్గర భిక్ష, ఇలా దొండపాడు అయ్యప్ప దేవాలయం, ఇలా జగపతి స్వామి వడాయి కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క చాట యథావిధిగా జరుగుతుంది. ఏమైనా తెలియని ఉంటే గురుస్వాములు అడిగి తెలుసుకోండి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.